Hello friends, welcome to Sainika. Very good news. SSC GD examination 2024 రాసిన వాళ్ళు ఫిజికల్ కంప్లీట్ చేసిన వాళ్ళకు రిజల్ట్స్ రావడం జరిగిందండి. సో లేట్ నైట్ అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 1 o'clock 12 o'clock అట్లా లాస్ట్ నైట్ వచ్చేసి మనకు రిజల్ట్స్ రావడం జరిగింది అనమాట. సో కంగ్రాచులేషన్స్ ఎవరికైతే ఇక్కడ పేర్లు ఉన్నాయో. దీనికి సంబంధించి కంప్లీట్ లిస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దయచేసి లిస్ట్ 1 లిస్ట్ 2 టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ ఉంటుంది. కానీ దయచేసి సైనిక జాబ్స్ అడ్డా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో ఈ 2 లిస్టులు మేలు ఫీమేల్ కి సంబంధించి సపరేట్ గా మీకు అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. వేరాజ్ మనకు ఎస్ఎస్సి జీడీలో ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కు సంబంధించి ఆంధ్ర నుంచి ఏ విధంగా కట్ ఆఫ్లు ఉన్నాయి అండ్ తెలంగాణ నుంచి ఏ విధంగా కట్ ఆఫ్లు ఉన్నాయి, ఈ విషయాలన్నీ ఇక్కడ మనం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. రైట్, ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ మోస్ట్ అవైటెడ్ రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను వీడియో ఫుల్ లిస్ట్, ఖచ్చితంగా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ నెంబర్ చూసి మీలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మనకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయడం మర్చిపోవద్దు. కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి. సైనికాలో కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయిన వాళ్ళకి ప్లస్ వేరే ఎక్కడైనా కూడా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. ఎవరైతే ఆ ఎడ్జెస్ లో పోయారో మరీ హోప్స్ వదులుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ జస్ట్ ఒక 45 days లోనే ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఆ ప్రిపరేషన్ మొదలు పెట్టుకొని ప్రాపర్ గా నెక్స్ట్ ఎగ్జామ్ లో మీకు ఒక సీట్ పక్కా అనే విధంగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను అనమాట. రైట్, సో చూద్దాం ఇక్కడ రిజల్ట్స్ లో మనకు వచ్చేసి ఇది ఎస్ఎస్సి జీడీకి సంబంధించి. రైట్, సబ్జెక్ట్ టైం ఇచ్చాడండి. ఇక్కడ లాస్ట్ లో చదువుదాం, అంతా చదవాల్సిన అవసరం లేదు. డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయడం జరిగిందండి. ఇది మరి దీన్ని కూడా ఫేక్ అది ఇది అనే టైప్ లో అయితే మాట్లాడద్దు. రైట్, సరే చూద్దాం. ఇక్కడ టోటల్ గా మనకు కావాల్సింది ఫిజికల్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు 39,440, ఫీమేల్స్ అయితే 31,000 3,11,736 మెయిల్స్ గురించి మాట్లాడారు. రైట్, అయితే ఈ ఫిజికల్ ఈ ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి మనకు సెలెక్ట్ కావాల్సిన క్యాండిడేట్స్ ఎంతమంది సార్? 46,617 మంది సెలెక్ట్ అవ్వాలి. ఎంతమంది? 46,617 మంది సెలెక్ట్ అవ్వాలన్నమాట. సరే, మరి చూద్దాం. ఈ ఫాలోయింగ్ కేటగిరీస్ లో సెలెక్ట్ అవ్వాలి. అయితే ఏమైంది నెక్స్ట్ ఇక్కడ మనకు లిస్ట్ ఇచ్చాడనమాట. ఈ కేటగిరీ వైజ్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరికి ఎస్ఎస్ఎఫ్ అండ్ సిఏపిఎఫ్ రెండింటికి సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫీమేల్స్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, ఫీమేల్ గురించి మాట్లాడుకుందాం. ఈ వేకెన్సీస్ లో మనకు దాదాపుగా టోటల్ గా ఫీమేల్స్ అన్ని కేటగిరీస్ చూసుకుంటే 5,150 మంది సెలెక్ట్ అవ్వాలి. వేకెన్సీస్ ఉన్నాయి, బట్ ఇక్కడ 4,891 మంది మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ లో ఫీమేల్ కు 10% రిజర్వేషన్ ఇస్తే ఒక్కరు కూడా ఫీమేల్స్ సెలెక్ట్ కాలేదు. బట్ అంటే ఎందుకంటే ఎక్స్ సర్వీస్ మెన్ లో ఫీమేల్ ఉండరు అనమాట. రైట్, చాలా రేర్. అయితే నెక్స్ట్ మేల్ కేటగిరీకి వరంగా చూసుకుంటే మేల్ కేటగిరీలో దాదాపుగా మనకి సెలెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఎంతమంది? రైట్, 41,467 మంది సెలెక్ట్ అవ్వాలి. రైట్, 41,467 మంది సెలెక్ట్ అవ్వాలనుకుంటే చూడండి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎంతమంది అండి? 39,375. ఇంకా పోతే ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి తీసుకుంటే 40,164 మంది సెలెక్ట్ అవ్వాల్సి ఉంటే మనకు 753 మంది సెలెక్ట్ అయ్యారు ఎక్స్ సర్వీస్ మెన్. రైట్, సో చాలా తక్కువ మంది, అంటే వేకెన్సీస్ మొత్తం ఎక్స్ సర్వీస్ మెన్ వేకెన్సీసే పెండింగ్ పడిపోయాయి అనమాట. రైట్, సో అందుకే టోటల్ గా వచ్చేసి ఒక 41,000 మంది మాత్రమే సెలక్షన్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట వేకెన్సీస్. ఇంకో 4,500 మంది వేకెన్సీస్ మిగిలిపోయాయి క్లియర్ గా తెలుసుకోవాలంటే. రైట్, సో ఇక్కడ సరే ఇంకా నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ అనెక్షర్స్ ఇచ్చారు. అనెక్షర్ 1 లో ఫీమేల్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ అనెక్షర్ 2 లో వచ్చేసి స్టేట్ వైడ్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఫీమేల్స్ కి ఇచ్చారు. అనెక్షర్ 3 లో మెయిల్, అనెక్షర్ 4 లో మెయిల్ స్టేట్ వైడ్ సెలెక్ట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. రైట్, చూద్దాం. ఈ యొక్క లిస్ట్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చున్నానండి, దయచేసి మీరు ఫాలో అవ్వాలి. టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇచ్చాను. కొంతమంది విత్ హెల్డ్ చేసినవి, కొంతమంది కోర్టు కేసులు వేసినవి, ఇవన్నీ తీసి పక్కన పెడితే మనకు వచ్చేసి దాదాపుగా ఈ యొక్క క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ అనేది కూడా మనకు కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. చూడండి మనకు ఇది వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ కు సంబంధించి దాదాపు ఎస్ఎస్ఎఫ్ సంబంధించి నేను
ఐ టోల్డ్ అంటే నేను కట్ ఆఫ్ చేసే విషయాల్లో నేను చెప్పినప్పుడు ఏంటంటే ఎస్ఎస్ఎఫ్ కు దాదాపుగా 150 వరకు వెళ్తుంది అన్నాను, రైట్. ఖచ్చితంగా ఎస్ఎస్ఎఫ్ కు సంబంధించి 150, 149 ఈ రేంజ్ లో మనకి ఎస్ఎస్ఎఫ్ కు సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగిందండి, రైట్. సో దీన్ని రీచ్ అవ్వడం చాలా చాలా కష్టము, చాలా తక్కువ మంది రీచ్ అవుతారు, అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే మనకు రెస్టాల్ ఈ విషయాన్ని ఇప్పుడు మనకు ఆంధ్ర గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఉందండి, రైట్. సో ఇక్కడ మనకు రైట్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే అస్సాం రైఫిల్స్, ఈడబ్ల్యూఎస్, నేను ఫాస్ట్ గా చదివి వినిపిస్తాను, చెక్ చేసుకోవాలి. ఒక వేకెన్సీ ఉంది, కట్ ఆఫ్ 87, రైట్. కట్ ఆఫ్ 87. కంగ్రాచులేషన్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియచేయాలండి, ఎస్ ఐఎమ్ సెలెక్టెడ్ అనేసి, ఓకేనా, రైట్. సో ఒకవేళ సైనిక యాప్ తీసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా సైనిక యాప్ లో తీసుకొని సెలెక్ట్ అయ్యానని మీ కామెంట్ సెక్షన్ లో మెసేజ్ పెట్టడం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ ఏఆర్ ఎస్సీకి తీసుకుంటే చూడండి 88 కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది ఎస్సీకి, రైట్. సరే బిఎస్ఎఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ లేనే లేరు, రైట్ లేనే లేరు. మళ్ళీ బిఎస్ఎఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ నక్సలు లేనే లేరు. ఇక్కడ మాట్లాడుతున్న ఈడబ్ల్యూఎస్ నక్సల్ గురించి మాట్లాడారండి. ఇంకో విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కాన్సెప్ట్ పరంగా చూస్తే చూడండి, మినిమం ఎవరైతే క్వాలిఫికేషన్ ఒకవేళ 45, 50, 56లో కూడా కట్ ఆఫ్ ఫిజికల్ వచ్చింది. అలా కాకుండా 87, 88 ఇట్లా వచ్చిందంటే లోయర్ మార్క్స్ ఉన్న వాళ్ళు లేనట్టు లెక్క అనమాట. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ లో మరి అంత ఓవర్ గా వెళ్ళవు, తక్కువ వెళ్తాయి, లేనట్టే లెక్క, రైట్. అంటే వాళ్ళు ఫిజికల్ లో సెలెక్ట్ కాలేదు అని భావించాల్సి వస్తుంది అనమాట. లెటస్ చూద్దాం ఏమైతుందో, ఇంకా నెక్స్ట్ ఉన్నాయి, రైట్. ఇక్కడ బిఎస్ఎఫ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ అండి, మనకు జనరల్ కేటగిరీలో 78 కట్ ఆఫ్ వచ్చింది, 78 కట్ ఆఫ్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ బిఎస్ఎఫ్, రైట్. సరే మరి నెక్స్ట్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ నక్సల్ బిఎస్ఎఫ్ పరంగా తీసుకుంటే 63, రైట్. సో నక్సల్లో బిఎస్ఎఫ్ మనకు 9 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 63.30 కట్ ఆఫ్ రావడం జరిగింది ఈడబ్ల్యూఎస్. ఇప్పుడు మనకు ఓబీసీ తీసుకుందాం. బిఎస్ఎఫ్ పరంగా కేటగిరీ వైజ్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం అండి, బిఎస్ఎఫ్ ఫస్ట్ తీసుకుంటున్నాం. ఓబీసీ తీసుకుంటే జనరల్ కేటగిరీకి 105 వెళ్ళాయండి, ఘోరం 105 వెళ్ళాయి, రైట్. అట్లని జనరల్ కేటగిరీ 105 కట్ ఆఫ్ అంటే కాదు, తర్వాత తగ్గుతాయి కూడా, ఎందుకంటే వేరే వేరే కేటగిరీస్ కూడా ఉన్నాయి కాబట్టి. బిఎస్ఎఫ్ కు హై ప్రియారిటీ ఇచ్చింటారు కాబట్టి 105 వెళ్ళండి, రైట్. సో నెక్స్ట్ బిఎస్ఎఫ్ ఓబీసీ తీసుకుంటే నక్సల్ కు 100 వెళ్ళాయి, నక్సల్ కి 100 వెళ్ళాయి బిఎస్ఎఫ్ ఓబీసీ, రైట్. సో ఇక నెక్స్ట్ బిఎస్ఎఫ్ ఎస్సీ తీసుకుంటే మనకు 85 వరకు వెళ్ళాయి. ఎస్సీ నక్సల్ తీసుకుంటే 58 వరకే వెళ్ళిపోయాయి అనమాట, రైట్. సో నెక్స్ట్ బిఎస్ఎఫ్ ఎస్టీ తీసుకుంటే 94 వెళ్ళాయి. బిఎస్ఎఫ్ ఎస్టీ తీసుకుంటే 94 వరకు కట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. మరి ఎస్టీ నక్సల్ తీసుకుంటే 77 వరకు కట్ ఆఫ్ ఆగడం జరిగింది అనమాట. అంటే మనం చేసిన కట్ ఆఫ్ లో కూడా అటు ఇటు అయిపోయాయి, ఓకే, రైట్. ఇక్కడ నెక్స్ట్ బిఎస్ఎఫ్ సేమ్ యూఆర్ పరంగా తీసుకుంటే, బిఎస్ఎఫ్ యూఆర్ పరంగా తీసుకుంటే మనకు జనరల్ కేటగిరీ యూఆర్ లో తీసుకుంటే 100 వరకు వెళ్ళాయండి కట్ ఆఫ్, 100 వరకు వెళ్ళాయి. సరే బిఎస్ఎఫ్ యూఆర్ కేటగిరీ నక్సల్ తీసుకుంటే 98 వరకు కట్ ఆఫ్ వెళ్ళిపోయాయి అనమాట. బిఎస్ఎఫ్ గురించి మాట్లాడుతున్నామండి, ఓకేనా. సరే ఈడబ్ల్యూఎస్ పరంగా ఇక సిఐఎస్ఎఫ్ గురించి మాట్లాడితే చూడండి, సిఐఎస్ఎఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ లేరు, సిఐఎస్ఎఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ నక్సల్ లేరు, రైట్. ఇక్కడ సిఐఎస్ఎఫ్ ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే 89, రైట్. ఈడబ్ల్యూఎస్ నక్సల్ తీసుకుంటే 89, రైట్, ఎక్కడ తగ్గలేదు. మరి ఓబీసీ పరంగా తీసుకుంటే 115, ఎందుకంటే సిఎస్ఎఫ్ లో కన్ఫర్మ్ గా ఈ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది కట్ ఆఫ్, రైట్. ఓబీసీ నక్సల్ తీసుకుంటే 108, రైట్. ఎస్సీ తీసుకుంటే 98, మరి సిఎస్ఎఫ్ ఎస్సీ నక్సల్ తీసుకుంటే 79లో మనకు కట్ ఆఫ్ ఉండడం జరిగింది అనమాట, రైట్. సరే అయితే మనకు నెక్స్ట్ ఓబీసీ పరంగా ఇక్కడ యూఆర్, ఇక్కడ సిఎస్ఎఫ్ యూఆర్ జనరల్ తీసుకుంటే 115, యూఆర్ నక్సల్ తీసుకుంటే 111 రావడం జరిగింది, రైట్. సో సిఎస్ఎఫ్ కామన్ గా ఎక్కువ రావడం జరుగుతుంది. దేర్ ఆఫ్టర్ మనకు సిఆర్పిఎఫ్ ఓబీసీ జనరల్ ఘోరంగా 120 వరకు వెళ్ళడం జరిగింది అనమాట, రైట్. సో 120 వరకు వెళ్ళడం జరిగింది, రైట్. సో ఇక ఓబీసీ తీసుకుంటే 108, యూఆర్ తీసుకుంటే సిఆర్పిఎఫ్ 130. ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుతున్నాం, రైట్. సో సిఆర్పిఎఫ్ కు అత్యధికమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకో మరి. సరే యూఆర్ మనకు సిఆర్పిఎఫ్ నక్సల్ తీసుకుంటే 105 వరకు వెళ్ళడం జరిగింది అనమాట, రైట్. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కు లేనే లేరు. సో ఇవన్నీ వేకెన్సీస్ మనకు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం సార్ అంటే
ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ వేకెన్సీస్ ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే గుర్తుంచుకోవాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుతున్నాం. సరే, మరి ఎక్కువ లేట్ లేకుండా ఫాస్ట్ గా తెలుసుకుందామండి. ఇక్కడ నెక్స్ట్ ఇదే ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర ఐటీబీపీ తీసుకుంటే జస్ట్ 81 కట్ ఆఫ్, ఐటీబీపీ ఈడబ్ల్యూఎస్ 71, ఐటీబీపీ ఓబీసీ 108, రైట్. సో ఇక ఐటీబీపీ 102, ఓబీసీ నక్సల్, రైట్. సో ఐటీబీపీ ఎస్సీ వచ్చేసి జనరల్ లో 86. సో ఈ విధంగా కట్ ఆఫ్ అనేది మనకు వెళ్ళడం జరిగింది. 102, 160 ఈ విధంగా కట్ ఆఫ్ వెళ్తూ ఒకసారి మనము మెయిల్ క్యాండిడేట్స్ గురించి కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. దీని యొక్క లిస్ట్ కూడా మనకు ఈ కట్ ఆఫ్ లిస్ట్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. రెస్ట్ ఆల్ కట్ ఆఫ్ గురించి ప్రాపర్ గా నేను మళ్ళీ ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. కట్ ఆఫ్ గురించి ప్రాపర్ గా మళ్ళీ నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది, రైట్. సో ఇక్కడ మనకు వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అండి, రైట్. సో మెయిల్ క్యాండిడేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అండమాన్ నికోబార్ వస్తుంది, మనం అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. బట్ జాబ్ వస్తే మాత్రం వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ చూద్దాం, ఆంధ్రప్రదేశ్ కు తీసుకుంటే చూడండి, ఏఆర్ అస్సాం రైఫిల్స్ గురించి మాట్లాడుతూ ఎక్స్ సర్వీస్ మెన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎక్స్ సర్వీస్ మెన్ యాజ్ యూజువల్ 44 కూడా వచ్చేస్తుంది అనమాట, ఎక్స్ సర్వీస్ మెన్, నో డౌట్, రైట్. సో మనం చేసిన కట్ ఆఫ్ కూడా 42, 43 ఆ టైప్ లోనే ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ కు 44 రావడం జరిగింది, రైట్. ఇక అస్సాం రైఫిల్ నక్సల్ లో లేనే లేరు. అస్సాం రైఫిల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకు జనరల్ కేటగిరీకి మనకు తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ లో మాత్రం, ఎందుకంటే 5 పోస్టులు ఉన్నాయి కాబట్టి 98 వరకు వెళ్ళడం జరిగింది అనమాట మెయిల్ కి, రైట్. 98 వరకు వెళ్ళడం జరిగింది, ఓకే. సరే, మరి ఇక చూద్దాం, అస్సాం రైఫిల్ ఈడబ్ల్యూఎస్ నక్సల్ తీసుకుంటే 65కి వెళ్ళడం జరిగింది, రైట్. ఈడబ్ల్యూఎస్ నక్సల్ 65కి వెళ్ళడం జరిగింది. అస్సాం రైఫిల్ ఓబీసీ తీసుకుంటే జనరల్ కేటగిరీలో 113 వరకు వెళ్ళడం జరిగింది. ఘోరాతి ఘోరం, ఇంత హైయెస్ట్ కట్ ఆఫ్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట, రైట్. సో అస్సాం రైఫిల్ ఓబీసీ నక్సల్ తీసుకుంటే మనకు 17 పోస్టులు ఉన్నాయి, 107కి వెళ్ళింది అనమాట అస్సాం రైఫిల్. సో ఇలా ఎస్సీకి 87, రైట్. ఎస్సీ నక్సల్ కి వచ్చేసి 59కే రావడం జరిగింది. ఎస్సీ నక్సల్ వచ్చేసి మనకు 59కే రావడం జరిగింది అనమాట, రైట్. సరే, మరి నెక్స్ట్ ఎస్టీ తీసుకుంటే ఏది ఆంధ్రప్రదేశ్ అస్సాం రైఫిల్ ఎస్టీ తీసుకుంటే 96కు రావడం జరిగింది, రైట్. సో 96. ఆంధ్రప్రదేశ్ ఎస్టీ తీసుకుంటే 81 నక్సల్, రైట్. సో యూఆర్ పరంగా తీసుకుంటే జనరల్ కేటగిరీ 107, యూఆర్ పరంగా నక్సల్ తీసుకుంటే ఇంకా 105. ఎవరికి? అస్సాం రైఫిల్ మాట్లాడుతున్నారండి, రైట్. సో ఇంక కట్ ఆఫ్లు అనేది అస్సాం రైఫిల్ తోనే ఫిక్స్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. బిఎస్ఎఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ గురించి చాలా మాట్లాడుకోవద్దు, ఎందుకంటే చాలా తక్కువనే ఉంటాయి అనమాట. 59 బిఎస్ఎఫ్ జనరల్, నక్సల్ 35, రైట్. ఇక బిఎస్ఎఫ్ జనరల్ 86, రైట్. ఎక్స్ సర్వీస్ మెన్ కి నక్సల్ తీసుకుంటే 53, రైట్. అంటే 35 అబోవ్ వచ్చిన వాళ్ళకి ఏదో కేటగిరీలో మనకు రావడం జరిగింది నక్సల్ లో, రైట్. 53 అబోవ్ వచ్చిన వాళ్ళకు 35 అబోవ్ వచ్చిన వాళ్ళకి ఎక్కడో చోట రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే 59 అబోవ్ వచ్చిన వాళ్ళకు బిఎస్ఎఫ్ లో రావడం జరిగింది. ఇంకా కట్ ఆఫ్ అనేవి తగ్గుతూ ఉంటాయి అనమాట, రైట్. ఇది ఒక కేటగిరీ వైజ్ మనం చేస్తున్నాము, రైట్. ఇక్కడ మనకు వచ్చేసి ఓబీసీ తీసుకుంటే బిఎస్ఎఫ్ ఓబీసీ పరంగా జనరల్ కేటగిరీ తీసుకుంటే దంచి పడేసాడండి. ఇది 106 వరకు తీసుకెళ్లాడు బిఎస్ఎఫ్, రైట్. సో ఇక్కడ సేమ్ బిఎస్ఎఫ్ నక్సల్ తీసుకుంటే 101 వరకు వెళ్ళాడు, రైట్. సో ఎస్సీకి తీసుకుంటే ఇంకా 81 తీసుకున్నాడు, రైట్. సో ఎస్టీకి నక్సల్ తీసుకుంటే 59 వరకు వచ్చింది అనమాట. ఎస్టీ నక్సల్ 59 వరకు వచ్చింది, రైట్. సో ఇక ఎస్టీ జనరల్ తీసుకుంటే 95 వరకు వెళ్ళాడు. ఎస్టీకి మనకు జనరల్ కేటగిరీ తీసుకుంటే బిఎస్ఎఫ్ 95 వరకు వెళ్ళాడు. ఎస్టీకి నక్సల్ తీసుకుంటే 78 వెళ్ళాడు, రైట్. సో యూఆర్ పరంగా తీసుకుంటే 99 వెళ్ళారండి మనకు బిఎస్ఎఫ్ వరకు, ఓకే. యూఆర్ పరంగా తీసుకుంటే నక్సల్ 98 వరకు వెళ్ళారు, రైట్. సో సిఐఎస్ఎఫ్ ఇవన్నీ ఎక్స్ సర్వీస్ మెన్ తీసుకుంటే ఇంకా 48కే, అండ్ నక్సల్ ఎక్స్ సర్వీస్ మెన్ సిఐఎస్ఎఫ్ తీసుకుంటే 48కే, రైట్. సో ఈ విధంగా మనకు కంప్లీట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనము కట్ ఆఫ్ కూడా మనకు ఒకసారి చెక్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ డాటా మొత్తం నేను ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ తీసుకుంటే 104, సిఐఎస్ఎఫ్ నక్సల్ లో 88, సిఐఎస్ఎఫ్ పరంగా తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఎక్కువగానే కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది. ఒక ఎస్సీ మనకు ఎస్సీకి 87 మాత్రమే కట్ ఆఫ్ తక్కువ ఉండదు అనమాట.
మిగిలిన వాటికి అన్నింటికి ఎక్కువగానే కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది. 100 అబౌవ్ 120 రైట్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సిఆర్పిఎఫ్ కి వచ్చేసరికి మన ఎక్స్ సర్వీస్ మెన్ కు కట్ ఆఫ్ చాలా తక్కువగానే ఉంటుందండి. 42 అట్లే ఉంటుంది అనమాట రైట్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి సిఆర్పిఎఫ్ పరంగా తీసుకుంటే ఓబీసీ పరంగా తీసుకుంటే ఓబీసీకి హైయెస్ట్ గానే వెళ్తుందండి ప్రతిసారి. సో 109 జనరల్ కేటగిరీ, నక్సల్ వచ్చేసి 103కి వెళ్ళాయి. ఓబీసీ మాత్రం చాలా హైగా వెళ్తుంది అనమాట రైట్. సో మనం చేసిన కట్ ఆఫ్ కంటే మించి వెళ్తుంది ఓబీఎస్ రైట్. సిఆర్పిఎఫ్ తీసుకుంటే మనకు వచ్చేసి ఏది మా ఎస్సీ 83, 86 నక్సల్ రైట్. సో ఎస్టీకు తీసుకుంటే ఇంకా 99, నక్సల్ తీసుకుంటే 84 రైట్. సో యుఆర్ పరంగా తీసుకుంటే మనకు 103, యుఆర్ పరంగా తీసుకుంటే మళ్ళీ నక్సల్ కు సంబంధించి 101 చాలా హైగా వెళ్ళాయి సిఆర్పిఎఫ్ కి రైట్. బిఎస్ఎఫ్ కు కూడా మనకు ఓబీసీ హైగానే వెళ్తున్నాయి, 115, 109 కంటే తగ్గలేదు అనమాట రైట్. సో దాని తర్వాత వచ్చేసి ఐటీబీపీ సరే. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్బి అనేది మనకు ఎస్ఎస్బి లో హైయెస్ట్ కట్ ఆఫ్ గానే వెళ్తున్నాయి అనమాట. అస్సాం రైఫిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే రైట్ ఓకే. ఇక్కడ మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వరకు అయితే అయిపోయింది. ఒకసారి దీనికి సంబంధించి కట్ ఆఫ్ లిస్ట్ అనేది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, దయచేసి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను బాయ్స్ రైట్. ఇక తెలంగాణ గురించి కూడా నేను కట్ ఆఫ్ ఈ యొక్క లిస్ట్ అనేది టెలిగ్రామ్ లిస్ట్ లో ఇస్తాను. ఒకసారి సెలెక్ట్ అయిన వాళ్ళు దయచేసి విష్ యూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. అండ్ దీన్ని బట్టి తెలుస్తుంది మనకు నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సింది అనేసి రైట్. చాలా వరకు మనం చేసిన కట్ ఆఫ్ లెవెల్ నుంచి కూడా కొంచెం హైగానే వెళ్ళాయి అనమాట కొన్ని కేటగిరీస్ లో అయితే రైట్. ఓబీసీలో అయితే స్పెషల్ గా మనం చేసిన కట్ ఆఫ్ కంటే ఇంకా హైగా వెళ్ళడం జరిగింది, అది మాత్రం గమనించాల్సిన విషయం రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఫర్దర్ ఎగ్జామినేషన్ కోసం ఎవరైతే ఈ ఎగ్జామ్ మిస్ అయ్యారో, అంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మిస్ అయ్యారో, చింతించాల్సిన అవసరం లేదు, మరీ డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో మీ సత్తా ఏంటి చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట. సైనిక యాప్ లో కూడా మంచి కోర్స్ అనేది అవైలబుల్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఫర్ 399 రూపీస్ కే ఇప్పుడు కోర్సు రావడం జరుగుతుంది. జస్ట్ ఫర్ 399 రూపీస్ కే ఇక్కడ మనకు కోర్సు రావడం జరుగుతుంది అనమాట. మీరు ఎస్ఎస్సి జీడి 201 కూపన్ అప్లై చేసుకున్నారంటే జస్ట్ మీకు 399 కి ఫుల్ కోర్స్ రావడం జరుగుతుంది. ఇకనైనా ఫుల్ థ్రోటల్ లో ఎవరైతే 2025 ఎగ్జామ్ రాసే వాళ్లకు సో కట్ ఆఫ్ లెవెల్స్ హైగానే వెళ్తున్నాయి కాబట్టి ఇక లేట్ చేయకుండా మీ ప్రిపరేషన్ అనేది ఇంకా ఎక్కువగా ప్రిపేర్ కావాల్సిందిగా కోరుతున్నాను అనమాట. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. లిస్ట్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఈ లిస్ట్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. దయచేసి జాయిన్ అయ్యి టెలిగ్రామ్ ఛానల్లో ఈ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇవ్వడం జరుగుతుంది. జై హింద్ బాయ్స్.